ఈ లోపలైతే కొరియర్ వచ్చేసిందండి అమెజాన్ నుంచి. ఏం లేదు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ పెట్టాను అంతే. ఓపెన్ చేశానండి. ప్యాకింగ్ మాత్రం అమెజాన్ వాళ్ళది చాలా నీట్గా ఉంటుందండి. కనిపించట్లేదు కదా, లైట్ వేస్తానండి. సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ 2 లీటర్స్ ప్యాకెట్ పెట్టానండి ఒకేసారి. ఆఫ్టర్ వాష్ ఇది బాగా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. రోస్మెరీ వాటర్ అండి. ఇది ఆల్రెడీ ఒక బాటిల్ యూజ్ చేసేసాను, బాగుందనేసి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నానండి. సోల్ ఫ్లవర్ ఈ కంపెనీలో అండి, బాగైతే ఉంది ఐటమ్. అయింది కాబట్టి ఇంకా నాకు అంత పెద్ద రిజల్ట్ తెలియలేదండి. వాడిన తర్వాత చెప్తాను హెయిర్ గ్రోత్ ఎలా ఉందని. దీనికి లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇలా ఇది పైకి ఇలా అంటే జస్ట్ ఇలా టర్న్ చేసేయాలి. టర్న్ చేసేసి మనం ఎంత ప్రెస్ చేసినా వాటర్ రాదండి. ఇది మళ్ళీ కిందికి లాగేసి ప్రెస్ చేస్తే వస్తుంది. బాగుందండి. ఇది లాక్ సిస్టమ్ బాగుంది. ఇందులోనే మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఐబ్రో గ్రోత్ ఆయిల్, రోస్మెరీ ఆయిల్ అన్నీ డిఫరెంట్. ఇక అన్ని పనులు అయిన తర్వాత స్టిచ్చింగ్కి కూర్చున్నానండి. చాలా రోజులైంది స్టిచ్ చేసి. ఇక బ్లౌజ్ ఈ విధంగా క్యాన్వాస్ షీట్ కట్ చేసుకున్నానండి. ఈ పిన్స్ కొత్తగా తీసుకున్నానండి, చాలా బాగున్నాయి ఆఫ్లైన్ స్టోర్లోనే. ఇవి ఏంటంటే ఈ బీడ్ పెద్దగా వచ్చింది. ఇక నేను ఆల్రెడీ నా దగ్గర మెజర్మెంట్కి ఇది ఉంది కాబట్టి క్యాన్వాస్ షీటు అది పెట్టేసి కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా కట్ చేయడం వల్ల. టైం బాగా సేవ్ అవుతుంది. సేమ్ మెజర్మెంట్సే ఉంటాయి, మనకు కావాలంటే ఎప్పుడన్నా కొద్దిగా మార్చుకోవచ్చు. ఇంకా నేను పెట్టి కట్ చేసేస్తున్నాను. ఇక దీనికి ఫ్యూజింగ్ షీట్ యాడ్ చేస్తున్నానండి, బబుల్ ఫ్యూజింగ్ షీటు. ఇది వేరే బ్లౌజ్లో అండి, వేరే కలరు. లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను. బబుల్ ఫ్యూజింగ్ షీట్ వల్ల ఏంటంటే స్టిఫ్నెస్ వస్తుంది. ఇలా రఫ్గా ఉండే సైడు పెట్టి లైనింగ్ అటాచ్ చేయాలి, అంటే ఐరన్ చేయాలి. చాలా బాగా ఫినిషింగ్ ఉంటుందండి, పిగిలిపోదండి. మెయిన్ క్లాత్ మగ్గం వర్క్ బ్లౌజెస్, ఇక చాలా పల్చని బ్లౌజెస్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. ఫిట్ అయ్యాక వీడియో తీస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.